హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను నాకు ఫస్ట్ ఇంటర్న్‌షిప్ ఎలా వచ్చింది అండ్ వాట్ వాస్ మై ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అదంతా మీకు క్లియర్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో, యాక్చువల్లీ ఐ గాట్ ఇంటర్న్‌షిప్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై బీటెక్ ఫస్ట్ ఇయర్. సో, లైక్ అందరూ ఎలా అని చెప్తారంటే లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఎళ్ళినప్పుడు మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో నీకు బేసిక్ థింగ్స్ కానీ, సో అవన్నీ తెలియడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను ఎలా అంటే నా జర్నీ ఫస్ట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోకెళ్ళినప్పుడు నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ కంటే ముందే పైథాన్ అనేది నాలెడ్జ్ ఉంది. సో నాకు పైథాన్ తెలుసు. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ ఐడియా ఉంది. అండ్ ఆల్సో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవన్నీ మాకు ముందే ఐడియా ఉంది. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోకెళ్ళానో దాంట్లో ఏంటంటే లైక్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. దాంతో పాటు అట్ ద సేమ్ టైమ్ లైక్ డీఎస్ఏ కూడా ఉంది. అండ్ దాంతో పాటు లైక్ నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి చాలా వాటిని రీసెర్చ్ చేస్తూ, తెలుసుకుంటూ అప్పుడు నాకు ఏఐఎంఎల్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. బయట మార్కెట్‌లో కూడా అందరూ ఏఐఎంఎల్ అంటున్నారు. వై కాంట్ వి లెర్న్ దట్ అనిపిచ్చి అప్పటినుంచి ఎలాగో పైథాన్ నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి వై కా వై షుడెంట్ ఐ లెర్న్ అని డిసైడ్ అయిపోయి ఆ తర్వాత నుంచి నేను మిషన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేశాను. నా ఫస్ట్ సెమిస్టర్ అంతా ఎలా ఉండిందంటే లైక్ ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇంటర్న్‌షిప్స్. లైక్ వింటూ ఉండేదాన్ని కానీ యాక్చువల్‌గా నాకు అసలు ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి అనేవి అసలు క్లియర్‌గా తెలీదు. అప్పుడేంటి లైక్ మా సీనియర్స్ చెప్తూ ఉండేవాళ్ళు లైక్ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంటే లైక్ ఓకే. లింక్డ్ఇన్ అకౌంట్ నాకు ఫోన్‌లో ఉండేది లింక్డ్ఇన్ అకౌంట్ కానీ దాని యూసేజ్ పర్పస్ నాకు ఏం తెలీదు. దాని తర్వాత నేను ఆ లింక్డ్ఇన్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసి నా అకౌంట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత నుంచి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళతో ఈవెన్ మా కాలేజ్ సీనియర్స్‌తో అందరితో కనెక్ట్ అవుతూ ఉంటే నాకు అర్థమైంది. ఓకే. దీస్ ఆర్ ద స్కిల్స్ వి హావ్ టు లెర్న్. ఇప్పుడు జాబ్ రావాలంటే మనకు ఒక పోర్ట్‌ఫోలియో ఉండాలి. మన రెజ్యూమ్‌లో ఈ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఇవన్నీ నాకసలు తెలీదు. అవన్నీ చూస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది. నాకేంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా నాకు ఈ ప్రాజెక్ట్స్ చేయాలి అసలవేం తెలీదు. సో, నేను లింక్డ్ఇన్ చూస్తున్న కొద్దీ నాకు ఇవన్నీ ఐడియాస్ అనేవి వచ్చాయి. ఇదంతా నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత ఏంటి అందరూ ఇంటర్న్‌షిప్స్ అంటున్నారు. నాకు ఇంటర్న్‌షిప్ చేయాలని బాగా ఉండేది. కాకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడం అనేది లైక్ ఇట్ వాస్ ద కాంప్లెక్స్ థింగ్. ఫస్ట్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్స్ అనేవి రావు. అండ్ ఎందుకంటే లైక్ ఎందుకు రావు అంటే లైక్ చాలా మందికి నాలెడ్జ్ అనేది ఉండదు. ఫస్ట్ ఇయర్‌లో అంతగా తెలియవు కాబట్టి చేసినా కూడా లైక్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ఉన్నా కూడా లైక్ అవన్నీ ట్రైనింగ్‌లా ఉంటాయి. మనకి పెయిడ్ ఇంటర్న్స్ దట్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ రావడం అనేది కొంచెం కాంప్లెక్స్ థింగ్ అనే చెప్పొచ్చు. అలా సీనియర్స్‌తో కనెక్ట్ అయ్యాను. నా ఫస్ట్ సెమిస్టర్ అంతా నేను అకాడమిక్స్ మీద ఫోకస్ చేసేదాన్ని. ఎట్ ద సేమ్ టైమ్ పారలెల్‌గా స్కిల్స్ బాగా ఉండాలి. లైక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేసేదాన్ని. ఎవ్రీ డే అలా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. దానికోసం సెపరేట్ టైం పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌తో కనెక్ట్ అవుతున్న కొద్దీ నాకు రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. ఇలా ఐఐటీస్‌లో ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనం ప్రొఫెసర్‌తో కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. దాని తర్వాత మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా ఉంటుందని నాకప్పుడు అర్థమైంది. కానీ ఎప్పుడైతే లైక్ ఐఐటీస్ ఇవన్నీ జాన్ ఇంకా ఈ మంత్స్‌లో మనకి సమ్మర్ ఇంటర్న్స్‌ని తీసుకుంటారు. దానికేంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ అట్‌లీస్ట్ దే హావ్ టు ఫినిష్ 6 సెమిస్టర్స్ ఆర్ ఎల్స్ 4 సెమిస్టర్. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏంటంటే లైక్ 6 సెమిస్టర్స్ ఫినిష్ అయిన వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే లైక్ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటది. ఏదైనా రీసెర్చ్ చేయాలన్నప్పుడు వాళ్ళు చేస్తారు కాబట్టి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అన్నీ వాళ్ళు మాత్రమే తీసుకుంటాయి. నాకా ఛాన్స్ లేదు. నేను చాలా ఐఐటీస్ చూసాను. మనకి స్టాండర్డ్స్ కూడా అంత లేవు. మనకవన్నీ తెలీదు. ఉన్న బేసిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇంకేదైనా ఇంటర్న్‌షిప్ చూడాలని చెప్పి అలా చాలా ఇంటర్న్‌షిప్స్ చూస్తూ ఉండగా లైక్ నాకొక ఇంటర్న్‌షిప్ లైక్ ఆపర్చునిటీ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చూసాను. అదేంటి గణపత్ యూనివర్సిటీ వాళ్ళు అది గుజరాత్‌లో. వాళ్ళేంటి ఒక ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకది కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఓపెన్ చేసి చూస్తే లైక్ నాకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఏఎంఎల్ డొమైన్ మీద చాలా ఇంటర్న్‌షిప్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో నేను 3 డొమైన్స్ చూజ్ చేసుకొని వాటికి అప్లై చేశాను. అప్లై చేసిన ఒక 1 మంత్‌కి వాళ్ళు నాకు మెయిల్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నాం. లైక్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ అనేసి. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన ఎట్ ద సేమ్ టైమ్‌కి నాకు సెమ్ ఎగ్జామ్ ఉంది. ఇలా మాట్లాడేసి చెప్పాను. సరే ఐ హావ్ ఎ సెమ్ ఎగ్జామ్ అని చెప్పినాక ఓకే. లైక్ వాళ్ళనేది నా కోసం మళ్ళీ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో ఏంటంటే నాతో పాటు
ఒక 7-8 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళేంటంటే లైక్ నాకన్నా సీనియర్స్. సో వాళ్ళందరూ ఏంటంటే లైక్ డిగ్రీ ఫినిష్ అయిన వాళ్ళు కానీ, బీటెక్ ఫైనల్ ఇయర్స్ అండ్ లైక్ ఎంటెక్ స్టూడెంట్స్ అందరూ వీళ్ళున్నారు. సో ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐఐటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మమ్మల్ని ఇంటర్వ్యూలో వచ్చేసి ఏం క్వెషన్స్ అడిగారంటే, సో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేశారు అండ్ నన్నొచ్చేసి అయితే నా బేసిక్ ఇంట్రడక్షన్ అడిగారు. లైక్ మా కాలేజ్ కానీ అవన్నీ ఇంట్రడక్షన్ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ వై యామ్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ ఇంటర్న్‌షిప్ అని అడిగారు. సో తర్వాత నా ఇంట్రెస్ట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ లైక్ నేను చేసిన ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. ఆ ప్రాజెక్ట్స్‌ని అలా కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో ఇంప్లిమెంట్ చేయాల్సొస్తే లైక్ హౌ కెన్ యూ డూ ఇవన్నీ అడిగారు. అడిగిన తర్వాత లైక్ నేను ప్రాపర్‌గానే అడిగిన వాటికన్నీ ఆన్సర్ చేశాను. సో తర్వాత విల్ గెట్ యూ సూన్ అని చెప్పేసారు ఆ ప్రొఫెసర్ గారు. సో తర్వాత ప్రొఫెసర్ సార్ మళ్ళీ లైక్ ఓవరాల్ ఒక 7-8 పీపుల్ నుంచి ఒక 3 పీపుల్‌ని సెలెక్ట్ చేశారు. సో ఆ 3 పీపుల్‌లో ఐ యామ్ ద వన్. సో తర్వాత దిస్ వాస్ ద ప్రాసెస్ లైక్ హౌ ఐ గాట్ దిస్ ఇంటర్న్‌షిప్. అండ్ దాని తర్వాత లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఏంటంటే లైక్ చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. లైక్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి? అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి? లైక్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్‌కి లైక్ ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఎన్‌ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ లేదా కొన్ని మంచి యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్‌లో ప్రొఫెసర్స్ అందరూ వాళ్ళ కింద కొంతమంది స్టూడెంట్స్‌ని తీసుకొని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే లైక్ ఫర్దర్ స్టడీస్‌కెళ్ళాలి, ఇంకా చదవాలి అని చెప్పి ఉన్నవాళ్ళు రీసెర్చ్ సైడ్ వెళ్ళడం చాలా బెటర్. లైక్ ఏదైనా టాపిక్ మీద ఫుల్ నాలెడ్జ్ కావాలి, వాళ్ళకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ కావాలి, బాగా చదవాలి, ఇంకా ఫర్దర్‌లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా లైక్ ఫాస్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోవాలి, జాబ్స్ చేయాలి, ఇలా ఉన్న మైండ్‌సెట్ పీపుల్ ఏంటంటే లైక్ వాళ్ళు ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్స్ చూస్ చేసుకోవడం బెటర్. సో దీస్ ఆర్ మై సజెషన్స్ ఇఫ్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ ఏజ్ అనేది డజంట్ మ్యాటర్. లైక్ అవర్ ఇయర్ ఆల్సో డజంట్ మ్యాటర్. సో ద థింగ్ మ్యాటర్స్ ఈస్ దట్ వీ హ్యావ్ టు బి ఫెమిలియర్ విత్ అవర్ స్కిల్స్ అనమాట. మన స్కిల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండి మన రెజ్యూమ్ బాగుంటే చాలు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ కావాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ఏదైనా కూడా లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు. లైక్ ఫ్రీలాన్సింగ్ గానీ వాటెవర్ యూ వాంటెడ్ టు డూ, లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ వాటెవర్ యూ కెన్ డూ. ఓకే. సో మనం ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. మనం పోస్ట్ పెడుతూ ఉంటే లైక్ మనకున్న స్కిల్స్ అన్నీ పీపుల్‌కి అందరికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మన ఇంట్రెస్టెడ్స్ ఉన్న పీపుల్ సేమ్ డొమైన్‌లో వర్క్ చేసే వాళ్ళతో మనం కొలాబరేట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటది. సో నా లైఫ్‌లో చాలా వరకి చేంజ్ చేసింది ఎప్పుడు అంటే లైక్ ఎప్పుడైతే నేను ఇన్‌స్టాగ్రామ్ ఆపేసి లింక్డ్ఇన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటినుంచి లైక్ ఐ వాస్ చేంజ్డ్, కంప్లీట్‌లీ చేంజ్డ్ లిటరల్లీ. అండ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఐ యామ్ సజెస్టింగ్ దట్ వన్ స్టార్ట్ యూజింగ్ లింక్డ్ఇన్ అకౌంట్ ఫ్రమ్ నౌ. And thank you so much for watching this video.